మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తమకొద్దని కేసీఆర్ కేటీఆర్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. నందినగర్ ఇంట్లో కేసీఆర్ కేటీఆర్ తో మల్లారెడ్డి ఆయన కొడుకు భద్రారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంతో మల్లారెడ్డిని కేసీఆర్ పిలిపించినట్టు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపైనే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు కేసీఆర్ కు చెప్పినట్టు సమాచారం. కేసీఆర్ తో భేటీకి మల్లారెడ్డి అల్లుడు మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అటెండ్ కాలేదు. మరోవైపు కాంగ్రెస్ లో చేరను కానీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వద్దని చెప్పారు మల్లారెడ్డి. పోటీకి మల్లారెడ్డి ఫ్యామిలీ ససేమిరా అనడంతో మరో అభ్యర్థి కోసం తలలు పట్టుకుంటోంది బీఆర్ఎస్. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తమకొద్దని కేసీఆర్ కేటీఆర్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. నందినగర్లోని ఇంట్లో కేసీఆర్ కేటీఆర్ తో మల్లారెడ్డి ఆయన కొడుకు భద్రారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంతో మల్లారెడ్డిని కేసీఆర్ పిలిపించినట్టు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపైనే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు కేసీఆర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో భేటీకి మల్లారెడ్డి అల్లుడు మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అటెండ్ కాలేదు. ఇక మరోవైపు కాంగ్రెస్ లో చేరను కానీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వద్దని చెప్పారు మల్లారెడ్డి. పోటీకి మల్లారెడ్డి ఫ్యామిలీ ససేమిరా అనడంతో మరో అభ్యర్థి కోసం తలలు పట్టుకుంటోంది బీఆర్ఎస్. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, మొన్నటి వరకు పోటీకి సయ్యన్న మల్లారెడ్డి ఇప్పుడు వెనకడుగు వేయడానికి కారణాలేమనుకోవచ్చు? కేసీఆర్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు భేటీ కావడం, ఎందుకు వేం నరేందర్తో భేటీ అయ్యారంటూ కూడా కేసీఆర్ పిలిపించడంతో ఆయన నందినార్లో నా ఇంటికి చేరుకొని మల్లారెడ్డి కేసీఆర్తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో ఇక కేవలం తన కాలేజీలపై అక్రమ కట్టడాలు కూల్స్తున్న అంశానికి సంబంధించి కేసీఆర్తో చర్చించినట్టుగా మల్లారెడ్డి ఆయనకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ రాజకీయ అంశంపై చర్చ జరగలేదంటూ కేసీఆర్తో మల్లారెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ఆయన కుమారుడు భద్రారెడ్డి మాత్రమే పాల్గొన్నారు. ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తాము మల్కాజ్గిరి నుంచి పోటీ చేయలేమనే అంశాన్ని కూడా కేసీఆర్తో చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల కోసం మల్లారెడ్డి చాలా ఉత్సాహంగా తాను పోటీ చేస్తాను, లేదంటే తన కుటుంబం నుంచి ఎవరన్నా ఒకరు పోటీ చేస్తారంటూ కూడా ముందుగా బహిరంగంగా ప్రకటన చేశారు. కానీ ఆయన కుమారుడు భద్రారెడ్డిని ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బరిలో దించుతానంటూ కూడా పార్టీలో చాలా సందర్భాల్లో కూడా కార్యకర్తలు చెప్పారు. ఆయన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా వాల్ రైటింగ్తో పాటు చాలా హోర్డింగ్స్ పెట్టి ఆయన ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి తన కుమారుడే అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ఇటీవల వరుసగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఆయన కాలేజీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను వెంటనే అధికారులు కూల్చేయడం ఇదంతా జరుగుతున్న తీరుతో మల్లారెడ్డి ఈసారి ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే తనపై ప్రభుత్వం నుంచి మరింత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. తాను బీఆర్ఎస్ పార్టీలోనూ ఉంటాను, కానీ ఇక ఈసారి పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేయం, తమ కుటుంబం పోటీ నుంచి తప్పుకుంటుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ కొత్త అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి అభ్యర్థిగా ఉంటారని పార్టీ భావించింది. కానీ తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారనే అంశం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తటస్థంగా లేదంటే ఎలాంటి రాజకీయంగా క్రియాశీలకంగా ఉండకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆయన ప్రభుత్వానికి సహకరించే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇక రెండో అంశం, కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరితే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆహ్వానిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నేతలంతా కూడా మల్లారెడ్డితో ఆయనతో అధికారం ఉన్న రోజులు కూడా ఫైటింగ్ రాజకీయంగా ఎదుర్కొన్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్లో ప్రముఖంగా వివరించుకుంటే ఇలాంటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే కార్యక్రమాలు కానీ పార్టీలో కీలక పరిణామాలకు దూరంగా ఉండే విధంగా మల్లారెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు, అసలు మల్కాజ్గిరి నుంచి ఎవరిని బరిలోకి దించుతారు అంశం ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన
మాజీ మంత్రులంతా కూడా మల్కాజిగిరి టికెట్పై ఆశ పెట్టుకున్నారు. కానీ మల్లారెడ్డి తన పాత పార్లమెంటు స్థానం కాబట్టి తానే తన కుటుంబం నుంచి పోటీ చేయిస్తానని చెప్పడంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం ఈ ముగ్గురు మల్కాజ్గిరి పార్లమెంటుపై టికెట్ కావాలంటూ కూడా అధిష్టాన పార్టీ అధినేత కేసీఆర్ అడిగినట్టే తెలిసింది. కానీ ఇప్పుడు మల్లారెడ్డి పార్లమెంటు ఎన్నికల బరి నుంచి తన కుటుంబం తప్పుకోవడంతో ఇక ఎవరిని చేస్తారు, మాజీ మంత్రులను అభ్యర్థిగా ప్రకటిస్తారా లేక మర్రి జనార్దన్ రెడ్డినే పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరు అందరూ కూడా పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత టికెట్ ఆశించిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ వీరంతా కూడా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో పోటీ చేస్తారా లేదా తమకెందుకు ఇలాంటి సమయంలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం అనే భావనలో వీళ్ళంతా కూడా వెనుకడుగు వేస్తారన్న అంశం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పార్టీ మాత్రం కొత్త అభ్యర్థి కోసం వెతికే పనిలో పడ్డదని చెప్పొచ్చు. చంద్రిక.